1200 సంవత్సరంలో మొదలుకొని 5 దశాబ్దాలుగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ కేంద్రంలో ఆదివాసుల భూమి రాజ్యాన్ని మొదలుకొని సందర్భంలో రామ్జీగోండ్ కూడా ఒక రాజుగా పరిపాలించి ఈ దేశ అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రాకముందే అక్కడ వీళ్ళు ఆదిలాబాద్లో గోండులు పరిపాలించిన సందర్భం అది. బ్రిటిష్ వారి రాకతో ఇక్కడ అణచివేత బాగా జరిగిన సందర్భంలో బ్రిటిష్ వారు ఎదుర్కోలేక ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం తోటి చేతులు కలిపి ఇంకా అక్కడ ఉన్న గోండుల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఆనాడు పోరాటంలో వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. రోహిల్లాలు, గోండులు, ఇటు రామ్జీగోండు సహా దాదాపు ఒక 1000 మంది ఉద్యమకారులు ఆ రోజు యుగం కేంద్రంగా ఇల్లంపేట మరిచెట్టుకి వీళ్ళందరినీ కూడా వృద్ధి చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇంత గొప్పటి ప్రాణ త్యాగం చేసినటువంటి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకుడిని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు లేకపోవడం అనేది ఆదివాసులు ఈ సందర్భంగా వారి యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ముందు తరాలకి రామ్జీగోండ్ గారి చరిత్రను తెలుసుకోవాలంటే వీరి యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్యపుస్తకాలలో చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసి, జోహార్ ఆదివాసి అమర వీరులకు, జోహార్ ఆదివాసి అమర వీరులకు. అందరికి వచ్చినందుకు పేరు ధన్యవాదాలు.